జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోర్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీలో ఉన్న మాగంటి సునీతపై 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి బోరబండ పోలీస్ స్టేషన్లో, మరొకటి జూబ్లీహిల్స్ పరిధిలోనూ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేయాల్సిన బీఆర్ఎస్, రాజకీయ విమర్శలు చేయాల్సిన ఆ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్రంగా అనిపించినా ఇది నిజమే. జూబ్లీహిల్స్ పిఎస్లో కొన్నాళ్ల కిందట మాగంటి సునీతపై కేసు పెట్టారు. ఆమె మాగంటి సతీమణి కాదని, తానే మొదటి భార్యనంటూ గోపీనాథ్ తొలి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు. దీనిపై రాజకీయ దుమారం రేగింది. అయితే దీన్ని బీఆర్ఎస్ నాయకులు అంతే బలంగా తిప్పికొట్టారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ పరిధిలో ఉంది. ఇక తాజాగా మాగంటి సునీత ఓటర్లకు సీరియల్ నెంబరు, పార్టీ గుర్తుతో ఉన్న స్లిప్పులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కమ్యూనికేషన్ విభాగం చైర్మన్ మోహన్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీన్ని ఆయన పోలీసులకు ఫార్వర్డ్ చేసినట్టు తెలిపారు. సునీత చేసిన పని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని అంటున్నారు. అయితే ఈ 2 కేసులపై బీఆర్ఎస్ ఖుషి అవుతోంది. ఎన్నికల సమయంలో ఎవరిపైనైతే ప్రత్యర్థులు టార్గెట్ చేస్తారో వారు గెలుస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కేసీఆర్ పైన కేసులు నమోదు చేయించారని, ఆయన గెలిచారని, హరీష్ రావు పైన ఎన్నికల ముందు కేసులు పెట్టారని, ఆయన కూడా విజయం దక్కించుకున్నారని, ఇప్పుడు సునీత విజయం కూడా ఖాయమని వారు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.